అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇరాన్? ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద చేసిన అటాక్స్ కి దగ్గర అక్కడ 40 మంది చనిపోయిన ఇరాన్ వాళ్ళు ఈ పీస్ టాక్ కి సంబంధించిన విషయాలను మాట్లాడుకోవడానికి స్విట్జర్లాండ్ కి వెళ్ళారు. సో ఐ కాంట్ బిలీవ్ జేడీ వ్యాన్స్ వచ్చిండు, న్యూస్ కి సంబంధించిన డెలిగేట్స్ వచ్చారు, ఇటు ఇరాన్ కి సంబంధించిన డెలిగేట్స్ వచ్చారు. అండ్ ఎస్పెషల్లీ యుఎస్ ఇరాన్ కి సంబంధించిన వార్ ని హ్యాండిల్ చేయడానికి, అంటే మీడియేషన్ చేయడానికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, మళ్ళీ ఖతర్ కి సంబంధించిన కొన్ని డెలిగేట్స్ అంతా వచ్చారు. సో ఇక్కడ విషయం గురించి మాట్లాడుకుంటే, నిన్న స్విట్జర్లాండ్ లో ఈ బర్గెన్ స్టాక్ రెసార్ట్ లో ఈ పీస్ టాక్ కి సంబంధించిన మీటింగ్ అనేది జరిగింది. అండ్ మన అందరికీ తెలిసినట్టు ఇరాన్ వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేశారు, వెళ్లారు, మాట్లాడారు. కానీ అదే టైంలో ప్యారలల్ గా మళ్ళీ ట్రంప్ ఇరాన్ వాళ్ళకి వార్నింగ్ చేయడం జరిగింది, దట్ హెజ్బుల్లాని కంట్రోల్ చేసుకోండి, లేకపోతే మాత్రం సీరియస్ గా ఉంటాయి యాక్షన్స్ అన్నట్టు. అండ్ దాని తర్వాత ఇరాన్ వాళ్ళు ఆల్ ఆఫ్ అ సడన్ అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. యుఎస్ కి సంబంధించిన డెలిగేట్స్ అసలు పట్టించుకోలేదు, వాళ్ళని చూడలేదు, వాళ్ళని కలవలేదు. అండ్ నెక్స్ట్ జేడీ వ్యాన్స్ అండ్ అట్ ద సేమ్ టైం పక్కన ఈ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ముందర ఈయన ఏం చెప్తాడు అంటే, ఇరాన్ వాళ్ళు మేము చెప్పిన కండిషన్స్ కి అన్ని ఒప్పుకున్నారు, ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ ని కూడా ఆపేస్తామని చెప్పారు, అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ని ఓపెన్ చేస్తామని చెప్పి మాట్లాడాడు. అండ్ ఎస్పెషల్లీ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఇండియా నుంచి అయితే వైఫై ఉంది. అండ్ పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ నేను గత 3 months నుంచి ఆయనతోనే ఎక్కువ మాట్లాడుతునే అదే విధంగా చెప్పిండు. అండ్ దాని తర్వాత ఇరాన్ మీడియా అండ్ అవుట్ సైడర్స్ వాళ్ళు ఇస్తున్న న్యూస్ ప్రకారం యుఎస్ఏ వాళ్ళు చెప్పిన ప్రతి దానికి ఇరాన్ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు, నిజం మాట్లాడుకోవాలి అంటే వాళ్ళు అసలు వాళ్ళని కలవలేరు, వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ. అండ్ ఆల్సో ఇరాన్ మీడియా వాళ్ళు ఏమంటున్నారంటే, మళ్ళీ యుఎస్ఏ వాళ్ళు మాట తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, మేము ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ ని అసలు ఆపేస్తామని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు, అండ్ ఆ విషయంలో మేము అసలు తగ్గము అని. అసలు నన్ను అడిగితే ఆ మీటింగ్ లో ఎలాంటి సొల్యూషన్ అనేది బయటకు రాలేదు, కానీ అక్కడ నుంచి మాత్రం సొల్యూషన్ వచ్చిందని పోర్ట్రేట్ చేస్తున్నారు. అండ్ ఎట్ లాస్ట్ ఇక్కడ బక్రా అయింది అంటే మీడియేటర్ సో కాల్డ్ పాకిస్తాన్, అంటే వాళ్ళ టైం వేస్ట్ అది. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై.